రాయ్ అసలు అమెరికా ఎందుకు ఇంత గొప్ప దేశం అయింది? ఇండియా ఇంకా ఎందుకు వెనకబడే ఉంది? ఆన్సర్ చెప్పరా. రాయ్ ఈరోజు నా ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడానికి తాగుతున్నాం. ఒక తెలుగు ఇంటి అమ్మాయి ఒళ్ళు తెలియకుండా డ్యాన్స్ చేస్తూ ఉంటే ఆపడం తప్ప. ఆ పెంట దాని గురించి రూమ్ లో డిస్కస్ చేసామంటే సీరి పారేస్తున్నదా? ఆ పిల్లని దయ్యం అన్నావంటే నిన్ను సిరతారా. నా మార్చి నిన్ను సీరేస్తున్నా. పిల్ల గురించి డిస్కస్ చేస్తే చెప్తున్నా సీరేస్తున్నదా? మళ్ళీ ఆ పిల్ల గురించి మాట్లాడుతున్నావు అంటే దాని గురించి రూమ్ లో మాట్లాడానంటే చేస్తాం. మందు పాటు చేసి సీరేస్తా. రోజు రోజుకి ఆ పిల్ల మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందిరా. ఏమైంది మమ్మీ? కుదరలేదని చెప్తున్నారమ్మా. ఆల్రెడీ మనకిచ్చిన లోనే ఎక్కువ అంటున్నారు. మనం మాట్లాడుకున్న బ్యాంక్ మేనేజర్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. నీకేం చెప్పాలో అర్థం కావట్లేదు. కంటికి దూరంగా ఉన్నావు. ఎన్ని బాధలు పడుతున్నావో ఏమో. నేను హ్యాండిల్ చేసుకుంటాను, నువ్వేం వరీ కాకు మమ్మీ. రితేష్ వాళ్ళ డాడీ ఇంటికి వచ్చి సారీ చెప్పి వెళ్ళారు. I'm sorry, we cannot change our policy from student to student. Madam, my bank loan got rejected. I'm working outside. I'll be able to pay it off in a few months. Can you please give me some more time? Well, this is what you can do. You can pay half of the fee now and then pay half of the fee when you finish with your courses. Is that okay with you? I'll try. Thank you. Hi. Hey, I'm sorry about yesterday. దట్స్ ఓకే. నేనే అతి చేసినట్టున్నాను. నవీన్, ఏదైనా గ్యాస్ స్టేషన్లో ఇంకో జాబ్ ఉంటే చూడగలవా నాకు? అది అమ్మాయిలు చేసే జాబ్ కాదు. అయినా ఏంటో అంత సినిమా కష్టాలు. ఇండియాలో నా బ్యాంక్ లోన్ రిజెక్ట్ అయింది. ఇండియాలో ఇచ్చే బ్యాంక్ లోన్తో అమెరికాలో కెరీర్ ప్లాన్ చేసేవా తల్లి? వాళ్ళు అడిగిన సామ్ ఫీజు నేను కట్టేస్తా. మిగిలిన ఫీజుకి చేసే జాబ్ చాలు. దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ వీక్ వచ్చి ఐ లవ్ యూ అంటావు కదా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దీన్ని ఇన్వెస్ట్మెంట్ కింద వాడుతున్నాను అనుకుంటున్నావా? డిగ్రీ అవగానే ₹2 వడ్డీతో సహా నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చాయి. ₹2? నా బ్యాంక్ వడ్డీకి పైన ఒక్క పైసా కూడా ఇవ్వను. అంటే ₹1 వడ్డీయా? అక్కర్లేదు తల్లి, నువ్వే ఉంచుకో.